బంజారా స్పెషల్ సలోయ్ జొన్న రొట్టె కాంబినేషన్ అయితే అద్రిపోతుంది. చాలా బాగుంటుంది. సలోయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. మంచిగా వాష్ చేసిన చికెన్ అయితే ఒక కళాయిలో పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. 3 minutes మూత పెట్టుకొని వాటర్ రిలీజ్ అయ్యేంత సేపు అయితే మగ్గించుకోవాలి. దాని తర్వాత కోడిది బ్లడ్ ఉంటది కదా, ఆ బ్లడ్ అయితే కట్ చేసేటప్పుడు అయితే పట్టించుకొచ్చారు. బ్లడ్ లో చింతపండు ఉప్పేసి అయితే పట్టించుకొస్తారనమాట. జొన్న పిండి తోటి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గుజ్జు అనేది ఈ విధంగా అవుతుంది. దానిలోకి వాటర్ రిలీజ్ అయ్యేంత సేపు మగ్గించుకోవాలన్నాను కదా, ఇంకోసారి కలుపుకొని ఇంకో 2 minutes అయితే మూత పెట్టుకోవాలి. నేనైతే సలోయ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకో సైడ్ అయితే మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాడు. ఆయనకు సలోయ్ రాదు, నేనే చేస్తానన్నమాట. ఇందాక మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్న గుజ్జు ఉంటది కదా, బ్లడ్, ఆ బ్లడ్ అయితే యాడ్ చేసేయాలి. బ్లడ్ వేసేటప్పుడు అయితే అస్సలు మాట్లాడకూడదంట, టేస్ట్ బాగుండదని చెప్తారు. సలోయ్ మా తాత అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తాడు. తాత చేసిన సలోయ్ అంటే చాలా ఇష్టం. ఇంకెప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే మా తాత తోటి అయితే చేపిస్తా. ఈ విధంగా అయితే సలోయ్ ప్రిపేర్ అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఈ వీడియో నచ్చితే